Hello everyone, I am Dr. M. Kiran Kumar working in Saint Teresa Hospital as a general physician. ఈరోజు మన టాపిక్ డెంగ్యూ ఫీవర్స్. యూజువల్గా సీజనల్ చేంజెస్ వల్ల మాన్సూన్ సీజన్లో డెంగ్యూ ఫీవర్లో కేసులు పెరుగుతూ ఉంటాయి. వీటికి ముఖ్య కారణం మస్కిటో బైట్స్. ఈ దోమకాటు వల్ల వచ్చే ఫీవర్లో ముఖ్యమైనది డెంగ్యూ ఫీవర్. పేషెంట్స్ లో యూజువల్గా జ్వరంతో మొదలవుతుంది. జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, వామిటింగ్ సెన్సేషన్స్ వీటితో పేషెంట్స్ ఉన్నప్పుడు డెంగ్యూ టెస్ట్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ లక్షణాలకి వేరే అదర్ కారణాలు కూడా ఉంటాయి, బట్ ముఖ్యమైనది డెంగ్యూ ఫీవర్. వీటిలో ఫస్ట్ మొదటి 4 రోజులు జ్వరం మొదలైన తర్వాత ఇబ్బందిగా ఉన్నప్పుడు డెంగ్యూ NS1 యాంటీజెన్ అని పరీక్ష చేస్తారు. దీనిలో పాజిటివ్ ఉంటే డెంగ్యూ ఫీవర్ అని డయాగ్నోస్ చేస్తారు. ఒకవేళ 5వ రోజు నుంచి 9వ రోజు మధ్యలో ఫీవర్ మొదలైన తర్వాత పేషెంట్ వచ్చినప్పుడు డెంగ్యూ IgM అని పరీక్ష చేస్తారు. ఇందులో పాజిటివ్ ఉన్నా కానీ డెంగ్యూ ఫీవర్ కింద నిర్ధారణ చేస్తారు. డెంగ్యూ ఫీవర్ వల్ల ముఖ్యంగా పేషెంట్కి మొదటి 4 రోజులు ఫీవర్, బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత 5వ రోజు నుంచి కూడా పేషెంట్కి కాంప్లికేషన్స్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్లేట్లెట్లు, రక్త కణాల్లో ప్లేట్లెట్స్ నెమ్మదిగా తగ్గుతూ ఉండడం, వాంతులు అవ్వడము, పొట్ట లోపల నొప్పి రావడం అండ్ బీపీ కూడా స్లోగా డౌన్ అవ్వడం వంటి కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వచ్చు. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ముందుగా వెళ్ళి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత డెంగ్యూ ఫీవర్ పరీక్షలు నిర్ధారణ అయితే ముందుగా జ్వరంకి ఎక్కువగా వరి అవ్వాల్సిన ప్రాబ్లం ఉండదు. మామూలు పారాసిటమాల్ టాబ్లెట్స్తో కూడా ఫీవర్, బాడీ పెయిన్స్, తలనొప్పి ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. బట్ ఒకవేళ బీపీ కానీ తక్కువగా ఉన్నా, ప్లేట్లెట్లు కానీ స్లోగా తగ్గుతున్నా కానీ పేషెంట్స్కి అడ్మిషన్ అవసరం పడుతుంది. కళ్ళు తిరుగుతున్నా కానీ, పొట్టలో నొప్పి, వాంతులు ఉన్నప్పుడు పేషెంట్ అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. అడ్మిట్ అయిన తర్వాత డెంగ్యూకి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అంటూ యాంటీవైరల్స్ కానీ ఇలాంటివి అవైలబుల్ లేవు. ఓన్లీ ఈ కాంప్లికేషన్స్ని నెమ్మదిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ కానీ ఒకవేళ 10,000 కన్నా కానీ తగ్గినా కానీ, బాడీలో ఏదైనా కానీ బ్లీడింగ్ లక్షణాలు ఏమన్నా కనపడినా కానీ అవసరాన్ని బట్టి ప్లేట్లెట్ నెంబర్తో సంబంధం లేకుండానే ప్లేట్లెట్స్ ఒక్కోసారి ఎక్కియాల్సిన అవసరం వస్తుంది. బీపీ తగ్గుతున్నప్పుడు కంటిన్యూగా సెలైన్ ఇవ్వాల్సి ఉంటుంది. సెలైన్తో బీపీ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటా డోస్ అడ్జస్ట్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇంతే పేషెంట్కి వామిటింగ్స్, పొట్టలో నొప్పి ఉన్నప్పుడు అవసరమైన పక్షంలో ఆ అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి అబ్డామెన్కి చేయాల్సి ఉంటుంది. వీటిలో డెంగ్యూ వల్ల పేగు వాపు, గాల్ బ్లాడర్ లో కూడా వాపు లాంటి లక్షణాలు కనపడవచ్చు. పేషెంట్కి అవసరం మేరకనే ప్లేట్లెట్లు ఎక్కించడం కానీ, మిగతా ట్రీట్మెంట్ కానీ అవసరాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అందరికీ ఆ అడ్మిషన్ అవసరం పడదు. టాబ్లెట్లతో కూడా కంట్రోల్లో ఉంటుంది. బట్ 5వ రోజు నుంచి 9వ రోజు మధ్యలో మాత్రం ప్లేట్లెట్ కౌంట్ రోజు రోజుకి తగ్గుతుందా, పెరుగుతుందా అనేది చెక్ చేసుకుంటా ఉండాల్సి రావచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఇమీడియట్ గా మీరు వైద్యుడిని కన్సల్ట్ చేయడం మంచిది. థ్యాంక్ యూ.